హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో, మేము కిడ్స్ని తీసుకుని అయితే పార్క్కి అయితే వచ్చేసాము. ఈ పార్క్లో మా ఇద్దరు కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు మా షాని అయితే ఆ ఇసుక మొత్తం మీదైతే వేసేసుకుంది. మా వెస్లిగాడు అందరితో మింగిలై మొత్తం బాగా ఆడుకుందనమాట. చూస్తున్నారు కదా పార్క్ ఎంత ఖాళీగా ఉందో. ఎందుకంటే మేము వెళ్ళింది వీకెండ్ కాదు, థర్స్డే వెళ్ళాము. సో అందుకని చెప్పేసి చాలా ఖాళీ ఉంది. వీకెండ్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. కనీసం అక్కడికి వెళ్ళి ఫోటో దిగడానికి కూడా మనకి ఖాళీగా ఉండదు. అంతమంది ఉంటారు పేరెంట్స్ కూర్చుని, కిడ్స్ అక్కడ ఆడుకుంటారు, చాలామంది వాకింగ్ చేస్తారు. గేమ్స్ ఆడుకోవాలన్నా 1 by 1 వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా వెస్లు అయితే చాలా బాగా ఆడుకుంది. అన్నీ ఉయ్యాలు ఊగింది, జారుడు వల్ల జారింది, ఇంకా రౌండ్ తిరిగేది ఎక్కింది. అన్నీ మేము ఎవ్రీ వీకెండ్ తీసుకెళ్తాము కాబట్టి తను ఎప్పుడు బాగా ఆడుకుంటుంది. ఇంక ఈవినింగ్ అయిందని చెప్పేసి మేము రిటర్న్ అయితే వచ్చేసాము, బయలుదేరిపోయాము. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇప్పటికి 296 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, రోజుకు ఒకరు చెప్పిన అయితే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. అలా 500 మెంబర్స్ అయితే రీచ్ అవ్వాలి. ఇంకా నా వీడియోస్ని చూసిన వారికి లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎట్లా ఆడుకుంటుందో మా వెస్లీ. షానిగాడు ఒకవైపు తింటున్నాడు, మా వెస్లీ ఆడుకుంటుంది. ఇంకా మేము వెళ్ళడానికి బయలుదేరిపోయాము. బయటకు వచ్చేసరికి ఆ బొమ్మల బండి దగ్గర అయితే బాగా పేచీ పడుతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే కొనిపించుకుంటుంది. ఈసారి అయితే నేను విజిల్ అయితే తీసుకున్నాను. ఇంకా మేము రిటర్న్ వచ్చేసామండి. డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి వచ్చాము. డీమార్ట్కి ఎందుకంటే కిడ్స్కి మిల్క్లో వేసే పౌడర్ అయితే అయిపోయింది, అందుకు తీసుకుందామని చెప్పి వచ్చాము. సరే ఆపోజిట్లో ఉన్న బాదం మిల్క్ బాగుంటాయి అని చెప్పేసి మా హస్బెండ్ గారు అంటే అక్కడికి వెళ్ళాము. అప్సరా బాదం పాలంటే అండి, ఇవి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. నేను కూడా తాగాను, మా కిడ్స్ కూడా తాగారు. బాగుందని చెప్తుంది చూడండి మా వెస్లీ. ఎవరైనా ఏలూరు సరౌండింగ్స్ వరకు వెళ్తే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.